వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో జాయింట్ మిలిటరీ వ్యాయామాలు ఈ 2024 సంవత్సరం కానీ ఏమేంటి ఒకసారి అయితే తెలుసుకుందాం. మొదటగా 31వ సింబెక్స్ 2024 ఏ దేశాల మధ్య జరిగిందంటే భారతదేశం మరియు సింగపూర్ మధ్య అయితే జరగడం జరిగింది. అలాగే రెండవది నాసిమ్ అల్ బహార్ వ్యాయామం 2024 గాను ఇండియన్ ఓమన్ దేశాల మధ్య అయితే జరగడం జరిగింది. మూడవది చూసుకుంటే మలబార్ యొక్క ఎక్సర్సైజ్ ఈ 2024 గాను భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ ఈ యొక్క 4 దేశాల మధ్య అయితే జరగడం జరిగింది. అలాగే నాలుగవది చూసుకుంటే 8వ కజగిన్ ఈ యొక్క ఎక్సర్సైజ్ 2024 గాను ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే భారతదేశం, కజకిస్తాన్ మధ్యలో జరగడం జరిగింది. ఐదవది చూసుకుంటే 5వ ఆల్ నజా ఈ యొక్క ఎక్సర్సైజ్ 2024 గాను ఇండియా, ఓమన్ల మధ్య అయితే జరగడం జరిగింది. ఆరవది 20వ యుద్ధ్ అభ్యాస్ ఈ యొక్క ఎక్సర్సైజ్ 2024 గాను భారత్, అమెరికాల మధ్య అయితే జరగడం జరిగింది. ఏడవది చూసుకుంటే 22వ వర్ణ ఎక్సర్సైజ్ 2024 గాను ఇండియా, ఫ్రాన్స్ దేశాల మధ్య అయితే జరగడం జరిగింది. 8వది 10వ మిత్రశక్తి ఈ యొక్క ఎక్సర్సైజ్ 2024 గాను చూసుకుంటే ఏ దేశాలు భారత్ మరియు శ్రీలంక మధ్య జరగడం జరిగింది. 9వది ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ యొక్క ఎక్సర్సైజ్ ఈ 2024 గాను దక్షిణ కొరియా మరియు యుఎస్ మధ్య జరగడం అయితే జరిగింది. 10వది వర్ణశక్తి ఎక్సర్సైజ్ 2024 గాను ఏ దేశాల మధ్య జరిగింది? భారతదేశం మరియు మలేషియా. 11వది 21వ కాన్క్వెస్ట్ యొక్క ఎక్సర్సైజ్ ఈ 2024 గాను బహుళ జాతిగా జరిగింది. 12వది చూసుకున్నట్లయితే 16వ సంచార ఏనుగు వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ 2024 ఏ 2 దేశాల మధ్య జరిగింది? భారతదేశం మరియు మంగోలియా. 13వది చూసుకుంటే 13వ ఎక్సర్సైజ్ మైత్రి ఈ యొక్క 2024 గాను ఏ దేశాల మధ్య జరిగిందంటే భారతదేశం, థాయిలాండ్. 14వది చూసుకుంటే హోపెక్స్ ఈ 2024 గాను ఇండియా, ఫ్రాన్స్ మధ్య అయితే జరగడం జరిగింది. మరి 15వది 1వ ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ 2024 గాను దక్షిణ కొరియా మరియు అమెరికా మరియు జపాన్ల మధ్య అయితే జరగడం జరిగింది. 16వది చూసుకుంటే 8వ జిమెక్స్ ఈ 2024 గాను ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే భారతదేశం మరియు జపాన్. 17 రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ 2024 గాను బహుళ జాతిగా జరిగింది. 18వది ఎక్సర్సైజ్ ఇప్పుడు 18వది చూసుకుంటే 7వ టక్కర్ ఎక్సర్సైజ్ 2024 గాను భారతదేశం, అమెరికా మధ్య జరిగింది. 19 శక్తి యొక్క ఎక్సర్సైజ్ ఇది 2024 గాను ఇండియా, ఫ్రాన్స్ మధ్య జరిగింది. ఇప్పుడు ఉమ్మడి సైనిక విన్యాసాల గురించి చూసుకుందాం. ఇప్పటి వరకు అయితే మనం ఏం విన్యాసాలు చూసాం? మనం ఇవి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చూసాం కదా. ఇప్పుడైతే మనము ఈ యొక్క ఉమ్మడి సైనిక విన్యాసాల గురించి అయితే చూద్దాం. 20వది ఎక్సర్సైజ్ ఈస్టర్న్ వేవ్ ఈ 2024 గాను ఇండియా నేవీ అయితే నియమించడం జరిగింది అనమాట. స్నేహం 16వ ఎక్సర్సైజ్ అంటే దోస్తి 16వ ఎక్సర్సైజ్ అనమాట. భారతదేశం, మాల్దీవ్, శ్రీలంక మధ్య అన్నట్టు ఇది. 22 గగన్ శక్తి 2024 గాను ఈ యొక్క విన్యాసాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే తీసుకొచ్చాయి. 23 ఈ యొక్క దస్తలిక్ 2024 గాను ఎక్సర్సైజ్ భారత్, ఉజ్బెకిస్తాన్ల మధ్య అయితే జరగడం జరిగింది. 24 ఐఎఫ్టి ట్రై లాటరల్ ఎక్సర్సైజ్ 2024 గాను భారతదేశం, మొజాంబిక్, టాంజానియాల మధ్య జరిగింది. 25 టైగర్ ట్రయంప్ 2024 గాను భారత్, అమెరికాల మధ్య అయితే జరగడం జరిగింది విన్యాసం. 26 10వ లామిటై ఎక్సర్సైజ్ ఈ 2024 గాను ఇండియా మరియు సీషెల్స్ మధ్య అయితే జరిగింది. 27 సీ డ్రాగన్ 2024 గాను భారతదేశం, అమెరికాలో అయితే మధ్య అయితే జరిగింది. మనం సీ డ్రాగన్ అనగానే మనకు చైనా గుర్తొస్తుంది, కానీ ఈ యొక్క సీ డ్రాగన్ విన్యాసం 2024 భారతదేశం, అమెరికాల మధ్య అయితే జరిగింది. 28 సముద్ర లక్ష్మణ్ 2024 ఈ యొక్క విన్యాసం భారతదేశం, మలేషియా మధ్య అయితే జరిగింది. 29 5వ ధర్మ గార్డియన్ వ్యాయామం ఇది 2024 గాను భారతదేశం, జపాన్ మధ్య అయితే జరిగింది. 30 శాంతి ప్రయాస్ 4 బహుళ జాతిగా జరిగింది. 31 వాయుశక్తి 2024 యొక్క ఎక్సర్సైజ్ భారతదేశంలోనే జరిగింది. ఈ యొక్క 32 సాఫ్ట్ తంత్రశీల ఎక్సర్సైజ్ 2024 ఇండియా, అరబ్ లీగ్ల మధ్య జరిగింది. 33 డెస్టర్ సైక్లోన్ 2024 గాను భారతదేశం, యుఏఈల మధ్య జరిగింది. మరియు 34 అభ్యాస్ అనుశాస్య 2024 గాను భారతదేశం, థాయిలాండ్ మధ్య జరిగింది. 35 12వ మిలాన్ ఎక్సర్సైజ్ 2024 గాను బహుళ జాతి మధ్య జరిగింది. 36 11వ కంజర్ ఎక్సర్సైజ్ 2024 భారతదేశం మరియు కిర్గిజిస్తాన్ల మధ్య జరిగింది. 37 ఈ యొక్క 2వ సైక్లోన్ ఎక్సర్సైజ్ 2024 ఇండియా, ఫ్రాన్స్ మధ్య అయితే జరగడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.